ఈనాడు డెట్రాయిట్లో జరుగుతున్న 21వ తానా సభకి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక అభినందనలు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మిత్రులు మోహన్ గారు, ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పెద్దలు కేంద్ర మంత్రివర్గ సభ్యులు వెంకయ్యనాయుడు గారు, అలాగే సుప్రీంకోర్టు జస్టిస్ రమణ గారు, ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాద్ గారు, వేదిక నిర్వహించిన రాష్ట్ర మంత్రులు, పారిశ్రామిక రంగా నుంచి ప్రముఖులు, సినీ రంగా నుంచి ఇచ్చిన ప్రముఖులు, వివిధ పరిశ్రమల నుంచి వివిధ అధికార మిత్రులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు ఉట్టిపడే విధంగా ఎప్పుడు కూడా గత 40 సంవత్సరాల నుంచి తెలుగువారిని ఒక వేదిక మీద పెట్టుకుని తెలుగువారిని అందరూ కూడా ఒక కుటుంబంలో ఒకరితో ఒకరు పరిచయం విధంగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసి తెలుగువారు ఒకటిగా ప్రపంచంలో ఏ మూలనున్నా ఒకనాడు అమెరికా రాష్ట్రంలో కూడా ఈ తెలుగు సభ జరుగుతుందంటే ఎక్కడున్నా కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక అభినందనలు. కారణం ఏంటంటే తెలుగువారందరూ ఒకటే కుటుంబం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్య రాష్ట్రంగా ఉండి 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పటికి కూడా ఈనాడు పోటీతత్వంతో ముందుకెళ్లాలనే ఆలోచనతో మనందరూ కూడా ఆలోచన చేయాలి. అదేవిధంగా ఈనాడు జరుగుతున్న ఈ యొక్క తానా సభకి సంబంధించిన తెలుగువారందరూ కూడా కొత్తగా ఏర్పడిన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమ రంగాలు కానీ ఇతర పరిశ్రమలకు సంబంధించిన ఐటీ రంగంలో ప్రధానంగా అమెరికా రంగంలో ఎప్పుడూ ముందుకున్న ఐటీ రంగాన్ని కూడా కొత్త రాష్ట్రంలో ఈనాడు వెనుకంజలో ఉన్నాం కనుక డెఫినెట్గా వారందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. తెలుగువారి యొక్క అభ్యున్నతికి మీ అందరూ కూడా సహకారం చేయాలి. మీ పరిశ్రమలకు సంబంధించిన పరిశ్రమ ప్రోత్సాహకులుగా ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద వేసుకుని కొత్త రాజధాని కానీ కొత్త రాష్ట్ర నలుమూలల ముందుకు తీసుకెళ్లే ఒక ప్రముఖ పాత్రని ప్రజలు అందించిన తరుణంలో మీ అందరి యొక్క సహకారం కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక అభినందనలు. తెలుగువారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలలో ఈనాడు ఉట్టుపడుతున్న ప్రతి కుటుంబానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియదు.